యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది వ్యక్తులు ఆ, బైబిల్ గ్రంథంలో మంచి మాటలు లేవు, మా గ్రంథంలోనే మంచి మాటలు ఉన్నాయి అని చెప్తూ ఉంటుంటారు. మంచిది, ఎవరి గ్రంథం వాళ్ళకి విలువైనది, ప్రాముఖ్యమైనది. అయితే నేను రోజు కొన్ని విషయములు మరి బైబిల్లో ఏ మంచి విషయాలు ఉన్నాయో అది నేను చెప్పాలని ఆశ నాలో ఉన్నది. కాబట్టి దేవుడు చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో ఒక అమృతం లాంటి మాటలు, అలాగే చక్కటి మాటలు దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి మాటలు. సర్వసాధారణంగా మనం ఒక మాట అంటుంటారు. ఏ మాట అంటుంటారంటే, కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప కూడా శ్రిప్పవలెను అనే మాట మాట్లాడుతుంటుంటారు. ఈ మాట ఎవరన్నారండి అని అంటే, తక్కువని వెనకంజ వేయకుండా స్పీడ్గా చెప్తూ ఉంటాం. ఏముందండి, ఈ మాట గాంధీ గారు చెప్పారండి అని చెప్తూ ఉంటాం. నిజమే కదా? ఏ మాట? కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప కూడా శ్రిప్పవలెను అనే మాట ఎవరన్నారంటే గాంధీ గారు అన్నారు. ఇది చాలా మంచి మాట కదండి ఇది. మరి ఈ మాట గాంధీ గారు ఏ గ్రంథంలో నుంచి చదివి మనకి తెలియజెప్పారండి? కాస్త ఆలోచించారా? ఈ మాట ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథంలో ఉందంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉందండి. ఆ గ్రంథంలో ఉంది. ఏమని ఉందంటే, నిన్ను ఎవరైనా సరే కుడి చెంప మీద కొట్టారనుకోండి, ఎడమ చెంప కూడా త్రిప్పవలెను అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఆ మాటకు అర్థం ఏంటంటే, లోబడి జీవించాలని, తగ్గించుకొని జీవించాలని. దేవుని యొక్క బిడ్డలు మరి ప్రతి ఒక్కరితోటి కూడా సామరస్యంగా, ప్రతి ఒక్కరితోటి కూడా సఖ్యత కలిగి, ప్రతి ఒక్కరితోటి కూడా సమాధానంగా ఉండాలని. కాబట్టి అవసరమైతే మనము తగ్గించుకొని ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. పగలు, ప్రతీకారాలు, రగిలిపోవడము, మసకల్లాలు అవేవి కాకుండా తోటి సహోదరులతో నువ్వు ప్రేమను పంచి, తోటి సహోదరుని స్నేహంతో ప్రేమపూర్వకంగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. ఏమని? కుడి చెంప కొట్టిన వాళ్ళకి ఎడమ చెంప కూడా శ్రిప్పవలెను అనే మాట గొప్ప మాట కదండి ఇది. ఈ మాట మరి బైబిల్లోనే ఉన్నది. ఈ మాట గొప్ప ఏమంటారంటే, ఈ మాటలని బంగారపు మాటలు అంటారు. బంగారు మాటలు ఇవన్నీ కూడా. ఇటువంటి మాటలు వేరే గ్రంథాలు ఉన్నాయి అంటే నాకైతే తెలీదు. కానీ బైబిల్ గ్రంథంలో చక్కటి మాటలు ఉన్నాయి. ఇవే కాదు, చాలా ఆణిముత్యాలు లాంటి మాటలు ఉన్నాయి. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. ఇది బైబిల్ అంటే మత గ్రంథం కాదు. ఇది మతస్థుడు ఎప్పుడు కూడా ఆ మతాన్నే మోస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు మతాన్ని మోయరు, మార్గాన్ని వెంబడిస్తారు. చిన్న లాజిక్ని ఎలా మిస్ అయిపోతున్నారు? బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఇది క్రైస్తవ మతం లేదు. క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతే వాడికి పరలోకం లేదు. మరి పరలోకం, ఉన్నతమైన పరలోకం చేరాలంటే దేవుని మార్గంలో నడిస్తేనే ఆ ఉన్నతమైనటువంటి పరలోకం మనము చేరుకుంటాం. దేవుని గొప్ప, దేవుని కాపుదల మీ అందరికీ నిండుగా దేవుడు దయచేయను గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. హల్లెలూయా.